హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో దోసకాయ చింతకాయ రోటి పచ్చడిని చేసి చూపిస్తున్నానండి. ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ 2 చిన్న దోసకాయలను తీసుకున్నానండి. ఈ దోసకాయలను పైన పీల్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోకి 12 నుండి 15 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. ఈ పచ్చిమిర్చికున్న తడిపోయే వరకు ఇలానే వేయించుకోండి. తడంతా పూర్తిగా పోయిన తర్వాత ఇందులోకి ఆయిల్ని వేసుకొని వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలను వేసుకొని వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలను వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే మరికొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలను వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని, 4 వెల్లుల్లిని మధ్యలోకి నొక్కి వేసుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులోకి ఇంగువను వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని దంచుకోవడం కోసం ఒక రోలును తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులను వేసుకోండి. ఇప్పుడు వీటిని దంచుకుందాం. చూడండి, ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వేయించిన పల్లీలను వేసుకోండి. ఇలా ఈ పచ్చడిలో పల్లీలను వేసి చేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పల్లీలను కూడా బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతకాయ పచ్చడిని వేసుకొని దంచుకోండి. ఇందులో మనం ఉప్పు వేయనవసరం లేదండి. ఆల్రెడీ మనం చింతకాయ పచ్చడిలో ఉప్పు వేసి దంచుకొని ఉంటాం కాబట్టి ఉప్పు వేయనవసరం లేదండి. కావాలంటే చూసుకొని వేసుకోండి. ఇదంతా కూడా ఇలా బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను వేసుకోండి. దోసకాయ ముక్కలను మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా దంచి తీసుకోండి. ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ దంచుకోండి. ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలను వేసుకొని దంచుకోండి. ఉల్లిపాయ ముక్కలను కూడా మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా దంచి తీసుకోండి. చూడండి, ఈ విధంగా దంచుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపును ఇందులో వేసుకోండి. అంతేనండి, మనకి దోసకాయ చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.